హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఫిషెస్ అమ్మే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా చోట్ల ఫిషెస్ అమ్ముతారు. బట్ నేను దక్షిత్ రాము దక్షిత్ మెయిన్గా ఫిషెస్ చూడాలని ఏడుస్తుంటే సరేలే అని చెప్పి ఫిషెస్ చూడడానికి అయితే వెళ్ళాము. మేమిద్దరం అయితే మా ఫ్రాన్స్ తీసుకుని ఫ్రాన్స్ పికిల్ పెడదామని చెప్పి వెళ్ళాము. అలా వెళ్ళేటప్పటికి క్రాబ్స్, నా లైఫ్లో ఫస్ట్ టైం క్రాబ్స్ ఫిషెస్ అన్ని డిఫరెంట్ సైజు డిఫరెంట్ షేప్స్ అన్నీ చూడడము. క్రాబ్స్ చాలా బతికున్నవి కూడా ఉన్నాయి. మనం బతికున్నవి అడిగినా ఇస్తారు. క్రాబ్స్ డిఫరెంట్ సైజ్, ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ చెప్తున్నారు. అవన్నిటికీ రబ్బర్ బ్యాండ్స్ వేశారు. కావాలంటే వాళ్ళే చేసిస్తారు. చేయడానికి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారు. ఈ ఫిష్ చూసారా, దక్షిత్ అంత హైట్ ఉన్నాయి. ఇవి ఇంతకన్నా పెద్ద పెద్ద ఫిషెసే ఉన్నాయి. కానీ అక్కడ వీడియో తీయొద్దు మేడం అని అన్నారు. ఈ అబ్బాయి అయితే మేము 3 kgs ఫ్రాన్స్ అయితే తీసుకున్నాం. ఈ అబ్బాయి నన్ను మాత్రం వీడియో ఎడక వేండా మేడం, నా లవర్ చూస్తుంది ప్లీజ్ అని అంటున్నాడు. సరే అని చెప్పి నేను అయినా సరే తీస్తున్నా నిన్ను వీడియో అని అన్నా. ఓకే సిస్టర్ అని అన్నాడు. తర్వాత సరే అనేసి అక్కడ 3 kgs ఫ్రాన్స్ అయితే తీసుకున్నాము. తీసుకుని కొంచెం ఇయ్యో అంటే వేసాడు ఆ అబ్బాయి. అలా తీసుకుని దక్షిత్ ఏమో డాడీ నా అంత ఫ్రాన్స్ చూశాను, ఫిష్ చూస్తున్నాను రా రా అని చెప్పి వాడు పెద్ద పెద్ద క్రాబ్స్ ఉన్న దగ్గరికి తీసుకెళ్తున్నాడు వాళ్ళ డాడీని. సరే అని చూడు నాన్న అని చెప్తే వాడు కూడా ఫిషెస్ అవన్నీ చూస్తున్నాడు. అక్కడ స్మెల్ మాత్రం కొంచెం ఎక్కువగానే వస్తుంది. నా లైఫ్లో ఫస్ట్ టైము. యాక్చువల్లీ నేను ఫిష్ని ఇంతవరకు టచ్ కూడా చేయలేదు. క్రాబ్స్ చూసారా, 2 కలర్స్ ఉన్నాయి. గోల్డెన్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. అస్సలు చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అక్కడ. ఎవరైనా నాన్ వెజ్ బాగా తినే వాళ్ళకి సెట్ అవుతుంది ఈ ప్లేస్ తీసుకోవడానికి. దేనికైనా క్రాబ్స్ చూసారా, టైగర్ ఫ్రాన్స్ అంట ఇవి. బ్లాక్ కలర్ ఉన్నాయి టైగర్ ఫ్రాన్స్. ఇవేదో ఫ్రాన్స్ చెప్పిందా అమ్మమ్మ, నాకు గుర్తులేదు. అక్కడ కూర్చుని అమ్ముతుంది. బయటకు వచ్చేసరికి ఫుల్ ఎండ. గోలీ సోడా తీసుకున్నాం ముగ్గురము. తాగేసి ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా ఉంది. యాక్చువల్లీ మొన్న ఒక దగ్గరికి వెళ్ళాం, అక్కడ పార్కింగ్ లేదు. దక్షిత్కున్నంత మినిమం కామన్ సెన్స్ లేదు. అమ్మ చూడు మా పాపం ఎండలో పొద్దున్నుంచి ఉన్నట్టున్నారు, మా వాటర్ ఇద్దామని ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని వెళ్ళి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఇద్దరం కలిసి. రాము మా కోసం వెయిట్ చేస్తున్నాడు అక్కడ.